నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో జెండా వందనం చేసిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయజ్యోతి కుమారి. జిల్లా ఉత్తమ వ్యవసాయ అధికారిగా అవార్డు అందుకున్న అద్దంకి వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ. ఆకట్టుకున్న విద్యార్థుల వందే మాతర గీతం ఆలాపన. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం అద్దంకిలో నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయజ్యోతి కుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే సందేశం ఇచ్చారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఆర్ఓ శ్రీచరణ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అద్దంకి మండల వ్యవసాయ అధికారి కె వెంకటకృష్ణ జిల్లా ఉత్తమ వ్యవసాయ అధికారిగా ఎంపికయ్యారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లో కలెక్టర్ రాజాబాబు చేతుల మీదుగా వెంకటకృష్ణ ప్రశంసా పత్రం అందుకున్నారు. ఎంఆర్ఓ శ్రీచరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ బలరామిరెడ్డి ఉత్తమ అధికారులుగా కలెక్టర్ నుంచి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. అద్దంకిలోని బద్రుల ఆశ్రమ పాఠశాలలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి. ఈ సందర్భంగా మాటలు రాని విద్యార్థులు సైగల ద్వారా వందే మాతరం గీతాన్ని ఆలపించి తమ దేశభక్తిని చాటుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ సురేంద్ర భారత రాజ్యాంగ విశిష్టతను విద్యార్థులకు అర్థమయ్యేలా సైగల భాషలోనే వివరించారు. వైకల్యాన్ని జయించి విద్యార్థులు చూపిన ఉత్సాహం అందరినీ ఆకట్టుకుంది.
అద్దంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఈ నెల 30న సాధారణ సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీఓ వరుదిని తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. ఎంపీపీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి అందరు సభ్యులతో పాటు మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు. అద్దంకిలో సోమవారం ముస్లిం చిన్నారులు దేశభక్తిని చాటుకున్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని షాదీఖానా వద్ద నుండి ముస్లిం చిన్నారులు దేశభక్తి గేయాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. అద్దంకిలోని పాత పెట్రోల్ బంక్ ఎదురుగా నామ్ రోడ్డులో సోమవారం వేకువజామున యాక్సిడెంట్ జరిగింది. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వ్యాన్ ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అద్దంకి మేదరమెట్ల నామ్ రహదారిపై నల్లవాగు దగ్గర సోమవారం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరాల మేరకు కట్టెల లోడుతో మద్దిపాడు వెళ్తున్న ట్రాక్టర్ ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఏ ఒక్కరికి ఎటువంటి గాయాలు కాలేదు. నామ్ రహదారి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై పడ్డ కట్టెలు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఓటు హక్కుపై అందరూ అవగాహన కలిగి ఉండాలని అద్దంకి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయ జ్యోతి కుమారి అన్నారు. సోమవారం ఆమె అద్దంకిలో మాట్లాడారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు రాబోయే వారికి ప్రజాస్వామ్యపు విలువలను తెలియజేస్తున్నామన్నారు. వాళ్ళని ప్రజాస్వామ్యంలో భాగస్వాములను చేసి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు భారత ఎన్నికల కమిషన్ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యంగ్ ఓటర్స్ని అంటే కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళకి రాబోయే వాళ్ళకి కూడా ప్రజాస్వామ్యపు విలువలను తెలియజేయటం, వాళ్ళని ప్రజాస్వామ్యంలో భాగస్థులుగా చేసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటం, అట్లానే ఓటు హక్కు మీద వాళ్ళకి అవగాహన కల్పించటం, ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కలుగజేయటం ముఖ్య ఉద్దేశంతో ఇది ఒక ఫంక్షన్ లాగా, ఫెస్టివల్ లాగా జరుపుకొని అందరూ మన భారతదేశంలో ఉన్న అందరు ఓటర్లు ప్రజలు అందరూ కూడా తెలుసుకొని ఓటు యొక్క విలువని, ఎందుకంటే ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిది. ఏ ఖడ్గము ఏ గన్ను కాదు, హింస లేదు ఇందులో. ప్రజాస్వామిక బద్ధంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఓటు వేస్తే, విఘ్నతతో ఓటు వేస్తే ఎలాంటి ప్రాంతీయత కానీ మతం కులం జాతీయత ఇలాంటి విద్వేషాలతో కాకుండా మనస్ఫూర్తిగా ఎవరైతే మనకి చక్కగా పనులు చేసి పెడతారు అనే ఒక వ్యక్తిని, ఒక నాయకుడిని ఎన్నుకునే అవకాశం మరి మన భారతీయ ఎన్నికల కమిషన్, అదేవిధంగా స్టేట్ ఎన్నికల కమిషన్, మన ప్రతి జిల్లా కలెక్టర్ గారు అంటే డిఈఓ గారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.